సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బజు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ 2026లో ఇన్వెస్టర్స్ ఎవరైతే డైరెక్ట్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో, వాళ్ళ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేసుకుంటారో, ఏమి చేయాలో అందరూ చెప్తా ఉంటారు. బట్ నేనేంటంటే ఈ వీడియోలో ఏమి చేయకూడదు అనేది నేను చెప్పబోతున్నాను. ఫ్యూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చెప్పేవాళ్ళు చాలా ఉంటారు. కానీ తప్పులు ఏవి చేయకూడదని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ వి లెర్న్ ఇక్కడ. ఫస్ట్ థింగ్ చూసుకుంటే, ఎప్పుడైనా సరే ఏదైతే సోషల్ మీడియాలో గానీ, ఎక్కడో ఒక దగ్గర ర్యాండమ్‌గా ఎక్కడో ఒక దగ్గర యూట్యూబ్‌లో కానీ, ఆర్ ఫేస్‌బుక్‌లో కానీ, ఆర్ వాట్సాప్‌లో కానీ, కొత్తగా టెలిగ్రామ్‌లో గానీ, వీటిల్లో ఎవరో చెప్పారని చెప్పేసి ట్రెండింగ్ అవుతుంది కదా అని ఒక స్టాక్‌ని మాత్రం ప్లీజ్ డోంట్ బై. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ డూ ఇట్. సో, ఇది చేయడం వల్ల ఏంటంటే, నువ్వు ఎందుకు కొంటున్నావో నీకు తెలీదు. ఏ రీజన్‌తో నువ్వు యాడ్ చేస్తున్నావో తెలీదు. నీకది సూటబుల్ అవుతుందా లేదో కూడా తెలీదు. సగం మందికైతే ఆ కంపెనీ ఏం చేస్తుందో కూడా తెలీదు. సో, ఫస్ట్ థింగ్ అవాయిడ్ దట్. అవాయిడ్ సంథింగ్ బికాజ్ ఏదో హై ఆన్ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఉంది. నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మాట్లాడుతున్నారు అని కారణం తెలియకుండా మాత్రం ప్లీజ్ డోంట్ యాడ్. దిస్ ఈజ్ చాలా తప్పులు చూసాను. చాలా ఆపరేటర్స్ ప్లే చేస్తా ఉంటారు. మనం స్టక్ అయిపోతే కొన్ని సంవత్సరాల వరకు బయటికి రాలేని పరిస్థితులొస్తాయి. సో, అందుకోసమే హార్డ్ స్టోరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అన్నీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాల్యుయేషన్స్ అనేది మాత్రం ఇగ్నోర్ చేయకండి. ఒక కంపెనీ వండర్‌ఫుల్‌గా రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్‌లో. బట్ ఇన్‌సేన్ పీఈ వాల్యుయేషన్స్ ఉంటే మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎ రెడ్ ఫ్లాగ్. మీరు ఎందుకంటే పీఈ అనేది పక్కా డిటర్మిన్ అవుతుంది. ఇవాళ అది ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి వీఆర్ రెడీ టు బై ఎట్ హైయర్ వాల్యుయేషన్ ఒక స్టాక్ అనేది. బట్ రేపు ఆ పరిస్థితి ఎలా ఉంటదో తెలీదు. కొన్ని ఇంటర్నెట్ స్టాక్స్ పరిస్థితి అలాగే ఉంది. నేను పేరు చెప్పదలుచుకోలేదు. బట్ వాటి వాల్యుయేషన్స్ 200, 150, 200 టైమ్స్ పీఈ దగ్గర ఉన్నాయి. ప్రైస్ టు ఎర్నింగ్. సో, ఇట్ డస్ ఇట్ మేక్ సెన్స్. 200 సంవత్సరాలు పడుతుంది వాటి ఎర్నింగ్స్ ప్రకారం ఈ కరెంట్ ప్రైస్ జస్టిఫై చేయడానికి. అదొక పెద్ద తప్పు అందరం చేస్తాం. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పీఈ వాల్యుయేషన్స్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ఒక కంపెనీ గుడ్ అని నలుగురు చెప్పారు కాబట్టి డోంట్ గెట్ ఇంటూ ఇట్ బై యువర్ సెల్ఫ్. మీరు కొంచెం ఆలోచించుకోండి. ఫండమెంటల్స్ చూడండి, వాల్యుయేషన్స్ చూడండి, డెట్ ఎలా ఉందో, అప్పులు ఎలా ఉందో చూడండి, క్యాష్ ఫ్లో కరెక్ట్‌గా ఉందా లేదా చూడండి. ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్, కొన్ని మిస్టేక్స్ చేస్తా ఉంటాం. స్టాక్ సెలక్షన్‌లో కూడా కొన్ని తప్పులు చేస్తాం. ఒక కంపెనీ ఏంటో అండర్‌స్టాండ్ చేసుకోకుండా అస్సలు ఎంటర్ కావద్దు. అది అంటే ఏం అండర్‌స్టాండ్ చేసుకోవాలి? హౌ డస్ ఇట్ మేక్ మనీ? అంటే దాని బిజినెస్ మోడల్ ఏంటనేది తెలుసుకోవాలి. రిస్క్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఓకే. మనం గోల్డ్ రిటైలింగ్ బాగుంది అంతా అనుకున్నాం. బట్ నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు వచ్చేసి గోల్డ్ ఒక 1 ఇయర్ కొనొద్దన్నారు. ఒక 10%, 20% హిట్ అయినా దాని ఎర్నింగ్స్ హిట్ అయితాయి, వాల్యుయేషన్స్ హిట్ అయితాయి, అన్నీ హిట్ అయితాయి, ప్రాఫిటబిలిటీ హిట్ అయితాయి. దెన్ విల్ బి ఇన్ ట్రబుల్. సో, అందుకోసమే రిస్క్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ కంపెనీ కాంపౌండింగ్ గ్రోత్ ఇస్తుందా? ఇస్తే ఎలా ఇస్తుంది అని కొంచెం ఐడియా కంపల్సరీ ఉండాలి. అట్లని చెప్పి మనం అనలిస్ట్‌లం కాదు. బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిందే. ఈ 2026లో అది పక్కా మిస్ కావద్దని నా సజెషన్. సో, ఇంకొకటేంటంటే చాలా పెద్ద తప్పు అందరూ చేసేదేంటంటే, ఒక స్టాక్ ఇంతకుముందు నాకు మంచి రిటర్న్ ఇచ్చింది అని దాన్ని హోల్డ్ చేసి పెట్టుకుంటాం. అదేదో మన చుట్టాలన్నట్టు. నో. నో ఈక్విటీ నథింగ్ కూడా మన చుట్టాలు కావు. ఏవి కూడా కావు. జస్ట్ బికాజ్ పాస్ట్ పెర్ఫార్మన్స్ బాగా ఉంది గానీ, ఫ్యూచర్‌లో అలా ఇస్తుందని నమ్మకం లేదు. సో, ఇంతకుముందు పని చేసుంటది. ఇంతకుముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ ఎంటర్ అయ్యుంటావు. అదృష్టమో లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని బట్టో అయ్యుండొచ్చు. ప్రతిసారి అలా వర్క్ అవుతుందని అస్సలు కాదు. డోంట్ గెట్ ఇంటు ద ట్రాప్ అనమాట. రికరింగ్ ట్రాప్ అనేది క్వైట్ కామన్. సో, ప్లీజ్ డోంట్ గెట్ ఇంటు ఇట్. సో, ఎందుకంటే బుల్ మార్కెట్‌లో గాని, కొన్ని కేసుల్లో కంపెనీ ఎందుకు పెర్ఫార్మ్ చేస్తుందో తెలీదు. బట్ మనం ఎంటర్ అయ్యాము, వచ్చింది. ఫ్యూచర్‌లో ఎలా వస్తుందంటే అదొక లక్ అంతే. సో, అన్నిటికన్నా ఇంకోటి ఇంపార్టెంట్, చాలా తప్పులు చేసి సెలక్షన్ తర్వాత పొజిషన్ సైజింగ్ మీద మనందరం తప్పులు చేస్తా ఉంటాం. ఈ పొజిషన్ సైజ్ ఏందంటే, కన్విక్షన్ బాగా ఉన్నప్పుడు లార్జ్ సైజ్ తీసుకోవచ్చు కొంచెం. బట్ కన్విక్షన్ సరిగ్గా లేకపోయినా కొంచెం పెద్దగా ఎక్కువ పొజిషన్ తీసుకొని ఇబ్బందులు పడతా ఉంటాం. అట్లాగే నీ నెట్ వర్త్‌లో మొత్తం నీ అమౌంట్‌లో ఎంతుందో అందులో నువ్వు ఎన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఎంత అలొకేషన్ చేస్తున్నావు అనుకున్నావు మాత్రం చాలా ఇంపార్టెంట్. టూ మచ్ కాన్సంట్రేషన్ కొద్ది మందికి పనికొస్తుందేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్‌కి టూ మచ్ కాన్సంట్రేషన్ పనికిరాదు. సో, అందుకే కాన్సంట్రేషన్ అనేది పొజిషన్ సైజ్‌తో చాలా డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. టూ మచ్ కాన్సంట్రేషన్ ఈజ్ ఆల్వేస్ పెద్ద ఇన్వెస్టర్ అయితే తప్ప ఇబ్బందులే. సో, అందుకోసమే 1, 2 స్టాక్స్‌లో కాకుండా అట్‌లీస్ట్ ఒక 6, 7 స్టాక్స్‌లో మీ అమౌంట్‌ని డివైడ్ చేయండి. ఈ 26లో ఇది అందరూ కామన్ చేసే మిస్టేక్. ఇది అవాయిడ్ చేయండి. 2026లో లెట్ అస్ బి ప్రాఫిటబుల్. ఇదొక మిస్టేక్. అండ్ ఇంకొక తప్పు సేమ్ దీనికి టోటల్లీ అపోజిట్. టూ మచ్ డైవర్సిఫికేషన్. ఇంకొక పెద్ద తప్పు చేస్తారు అందరూ. సో, ఇక్కడ మనం చూస్తే రీసెంట్‌గా కొన్ని పోర్ట్‌ఫోలియోలు చూసాను.
25-30 డిఫరెంట్ స్టాక్స్‌లో పెట్టారు. వాళ్ళకే తెలీదు ఏ కంపెనీలో పెట్టారు, ఎందుకు పెట్టారు. అడిగితే సార్ మా ఫ్రెండ్ చెప్పాడు. ఇది అడిగితే ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఇది సార్ ఆ టీవీలో చెప్పారు. ఇది ఇంకొక యూట్యూబ్ వీడియోలో చెప్పారు. ఇంతమంది చెప్పాక ఇన్ని 25, 30 స్టాక్స్ ఉన్నప్పుడు నీకు ఆ స్టాక్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో ఒక అనలిస్ట్‌లే ట్రాక్ చేయలేరు. వాళ్ళే 10-12 కన్నా ఎక్కువగా ఉంచరు. ఎందుకంటే టూ మెనీ స్టాక్స్ ఆల్వేస్ పక్కా స్పాయిల్ అవుతుంది మన పోర్ట్‌ఫోలియో క్వాలిటీ. సో, ప్లీజ్ బీ కేర్‌ఫుల్. ఈ సంవత్సరం అదొక అవాయిడ్ చేయండి 2026లో. అండ్ ఈ పొజిషన్స్ తగిన తర్వాత ఇప్పుడు ఇంకొక ఏరియా చాలా తప్పులు చేస్తాం ఏందంటే మన ట్రేడింగ్ బిహేవియర్. డోంట్ బ్లైండ్‌లీ అందరూ యావరేజ్ చేస్తూ పోతా ఉంటారు. ఒక స్టాక్ మనం రూ. 400 దగ్గర ఉన్నాము. అది 300కి పడిపోయింది. మళ్ళీ 400కి వస్తది కదా! అని చెప్పి 300 దగ్గర కొంటా ఉంటాం. నో. తెలీదు మనకి. కొన్ని స్టాక్స్ 300 కాదు రూ. 100 కూడా పడిపోవచ్చు. సో, డోంట్ బ్లైండ్‌లీ యావరేజ్ ఇట్. సో, ఎవ్రీ ఫాలింగ్ స్టాక్ ఈస్ యావరేజ్‌కి క్యాండిడేట్ కాదు. సో, కొంచెం జాగ్రత్తలు పడాలి. సో, ఒక నిజంగానే బిజినెస్ డిటీరియరేట్ అవుతుంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే 200 దగ్గర, 300 దగ్గర ఆగదు. రూ. 100 పోవచ్చు, రూ. 50 కూడా పోవచ్చు, రూ. 400. సో, అందుకోసమే అది ఎందుకు పడుతుందో తెలుసుకొని బ్యాలెన్స్ షీట్, ఎర్నింగ్స్, వాటి గైడెన్స్, ఆ ఇండస్ట్రీ గురించి కొంచెం తెలుసుకుంటే అది ఎక్కడి వరకు పోతుందో చూసి బాటమ్ దగ్గరలో కొనుక్కుంటే మళ్ళీ రీబౌండ్ అయ్యేటప్పుడు యావరేజ్ చేసుకున్న ఒక మేక్ సెన్స్ అవుతుంది. సో, జస్ట్ బికాజ్ పడుతున్న స్టాక్‌ని డోంట్ యావరేజ్ ఇట్. మీరు 52 వీక్స్ దగ్గర లోయెస్ట్ ఉంది ఇప్పుడు నేను కొనేస్తానంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ లూజ్ మోర్ మనీ ఇన్ ద సేమ్ స్టాక్. అట్లాగే వన్ కామన్ థింగ్ నేను అన్‌పాపులర్ కావచ్చు. బట్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇవంటి లీవరేజ్ అనేది అందరికీ కానే కావు. దే ఆర్ ట్రేడింగ్ టూల్స్. అది కొద్ది మందికి మాత్రమే అల్ట్రా హై నెట్ ఇండివిడ్యువల్‌కి మాత్రం తప్పించి రోజువారీ ఉద్యోగం చేసుకొని చిన్న జాబులు చేసుకునే వాళ్ళకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాదు. 2026లో ప్లీజ్ రెడ్యూస్ దిస్. ఎందుకంటే 95% మంది ఫ్యూచర్స్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్న, కొంటున్న, పెడుతున్న ఇన్వెస్టర్స్ అందరూ కూడా డబ్బులు నష్టపోతా ఉన్నారు. డేటా సెబీ క్లియర్‌గా ఇచ్చింది. సో, ఇట్ ఈస్ జస్ట్ ఈ జీరో హీరోస్ ట్రేడ్ అని లేకపోతే ఇంకొకరెవరో రూ. 500 పెడితే 2 ఐడియాలు ఇస్తానని, మీరు చిన్నగా 5,000 పెడితే సరిపోతుంది, 10,000 పెడితే సరిపోతుంది ఒక లాట్‌తో అని స్టాక్ ఫ్యూచర్సే గాని, స్టాక్ ఆప్షన్స్ కానీ, ఎస్పెషల్లీ ఆప్షన్స్‌లో స్టాక్ ఆప్షన్స్ గాని, ఇండెక్స్ ఆప్షన్స్‌లో డబ్బులు వేస్ట్ చేసుకుంటా ఉంటారు. అండ్ ఇట్స్ ఎ అడిక్షన్. ఇట్స్ లైక్ ఎ లాటరీ బికాజ్ ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. ప్లీజ్ అవాయిడ్. ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది మన ఫైనాన్షియల్ హెల్త్‌కు. ఈ 2026లో ఆప్షన్స్‌కి దూరంగా ఉండండి. దెన్ లాస్ట్ ఇంకొక సెక్షన్ ఆఫ్ తప్పులు మనం చాలామంది చేస్తాం. అవి అవాయిడ్ చేయాల్సింది ప్రాసెస్ మిస్టేక్స్. మనం అసలు ఎప్పుడూ కూడా పోర్ట్‌ఫోలియోని రివ్యూ చేయం. 30 అది పడిపోయిందో చూద్దాంలే తర్వాత చూసుకుందాం 6 నెలలు అనుకుంటాం. బట్ నో. పోర్ట్‌ఫోలియో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. కాన్స్టెంట్ చెకింగ్స్ ఏమైతాయి అంటే ఎమోషనల్ డెసిషన్స్‌కి యెస్, కొన్నిసార్లు మనం ఎక్కువ చేసినా ఎమోషనల్ డెసిషన్స్ ఉండొచ్చు. తప్పులు చేస్తామేమో. బట్ రివ్యూ అయితే మాత్రం అవసరం. కొన్నిసార్లు ఎమోషనల్‌గా డిస్కనెక్ట్ అయ్యి ఇన్వెస్ట్ చేయడం అంటే లాసెస్ బుక్ చేసుకోవాల్సొస్తే చేసుకోవాల్సిందే. ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సొస్తే చేసుకోవాలి. చాలామంది ప్రాఫిట్స్ వస్తా ఉన్నప్పుడు బుక్ చేయరు. ఇంకా పెరుగుద్ది కదా! ఇంకా పెరుగుద్ది కదా! మళ్ళీ తగ్గుతున్నప్పుడే మళ్ళీ వచ్చేస్తదిలే లాస్ట్ టైమ్ 400కెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 350 మళ్ళీ ఎళ్తుందిలే అనుకుంటాం. బట్ బై ద టైమ్ మనం చూసే లోపల అది 270కెళ్ళిపోతుంది. సో, కొన్నిసార్లు ఏంటంటే డిస్పాషనేట్‌గా ప్రాఫిట్ బుక్ చేయడం, డిస్పాషనేట్‌గా లాస్ బుక్ చేయడం గూడా ఈ సంవత్సరం నేర్చుకున్నాము. సో, అదొక ఇంకొకటి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఓవర్ ట్రేడింగ్. ఇదే ప్రాసెస్‌లో చూసుకుంటే మనము కాస్ట్‌లన్నీ ఇగ్నోర్ చేస్తాం. రూ. 10 నుంచి రూ. 11 10% పెరిగింది. గుడ్. బట్ ఈ బయింగ్, సెల్లింగ్ 2 ట్రేడ్స్‌లో మనకి టాక్సెస్ పడతాయి, కాస్ట్‌లు పడతాయి. అండ్ ఎగ్జిట్‌కి సంబంధించిన పెనాల్టీస్ గాని అవి కూడా పడతా ఉంటాయి. ఇవన్నీ చిన్నవే అనిపిస్తాయి. బట్ టూ మెనీ ట్రేడ్ చేస్తా ఉంటాం. సో, జస్ట్ బికాజ్ ఎంత టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది మార్కెట్‌లో, మీడియాలో, ఇంటర్నెట్ పైన. ప్రతీదీ ట్రేడ్ చేసుకుంటూ పోతే మనము మనం కాదు రిచ్ అయ్యేది. మన బ్రోకర్ ఆ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైతే మనం ట్రేడ్ చేస్తున్నామో వాళ్ళే లాభపడతారు. మనం కట్టే టాక్స్‌ల వల్ల గవర్నమెంట్ లాభపడుతుంది. యెస్. సో, ఇన్ ద ఎండ్ చూసుకోవాల్సింది ఏంటంటే టూ మచ్ ట్రేడింగ్ ఆల్సో వెల్త్ డిస్ట్రాయింగ్. సో, అందుకోసమే ఈ 8, 9 తప్పులు చెప్పాను. వీటిని అవాయిడ్ చేసుకుంటే మీ ప్రాసెస్ ఇంప్రూవ్ అవుతుంది. సక్సెస్ రేట్ పెరుగుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెరుగుతుంది. ఇవి చేస్తే ఓన్లీ మొత్తం లాభాలే అని కాదు. బట్ ఛాన్సెస్ మాత్రం పక్కా పెరుగుతాయి. 2026లో ఎస్పెషల్లీ మార్కెట్స్ ఇప్పుడు అంటే అటు యుద్ధ వాతావరణం గానియండి, మల్టిపుల్ థింగ్స్ వల్ల ఒక ఇబ్బందులు గాని ఆర్ అన్‌సర్టెనిటీలో ఉన్నాయి. 23,000, 24,000 మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అటు వెళ్ళట్లేదు. ముందు ఎటువైపు డైరెక్షన్ దొరకట్లేదు. Q4 రిజల్ట్స్ తర్వాత కూడా క్లియర్ డైరెక్షన్స్‌తో 25,000 వైపు వెళ్ళడానికి మార్కెట్ స్ట్రగుల్ అవుతా ఉంది. ఇట్లాంటి టైంలో
మన రిటర్న్స్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి మనం చేసే తప్పుల్ని రివ్యూ చేసుకోవడంలో తప్పు లేదు. నేను చెప్పిన వాటిలో మీరేమైనా చేస్తున్నారా? ప్లీజ్ రివ్యూ ఇట్. స్మాల్ చేంజెస్. స్మాల్ చేంజెస్ తోటే బిగ్ ఇంపాక్ట్ రావచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. 2026 మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీకి. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.